మీరు వింటున్న సామాజిక చైతన్య గీతాలను మీకు అందిస్తున్నవారు జన విజ్ఞాన వేదిక. జనంలో పెను కదలిక, అజ్ఞానమనే చీకటి తరిమే అభినవ దీప కలిక. జన విజ్ఞాన వేదిక, జనంలో పెను కదలిక. 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 అజ్ఞానమనే చీకటి తరిమి అభినవ దీప కలిక. అజ్ఞానమనే చీకటి తరిమి అభినవ దీప కలిక. అభినవ దీప కలిక. జన విజ్ఞాన వేదిక, జనంలో పెను కదలిక. జన విజ్ఞాన వేదిక, జనంలో పెను కదలిక. ప్రజల కోసం సైన్స్, ప్రగతి కోసం సైన్స్, దేశం కోసం సైన్స్, దేశం భవిత కోసం సైన్స్. ఇదే ప్రజలకు జన విజ్ఞాన వేదిక ఇస్తున్న పిలుపు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులను స్మరించుకుందాం. ప్రజల ప్రగతికి శాస్త్ర సాంకేతికతను అందించిన శాస్త్రవేత్తలను పూజించుకుందాం. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. జన విజ్ఞాన వేదిక ఏ మతానికి లేక మత విశ్వాసాలకు వ్యతిరేకం కాదు. జన విజ్ఞాన వేదికపై బాబాలు, స్వామీజీలు, జ్యోతిష్యులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి. జన విజ్ఞాన వేదిక చేస్తున్నది ప్రజల్లో చైతన్యం పెంచే, ప్రశ్నించే తత్వం, మూఢ విశ్వాసాల నిర్మూలన, విజ్ఞానాన్ని అందించే సైన్స్ ప్రచారమని గుర్తించండి. ప్రతి పాఠశాల, అందులోని అందరు బాలబాలికలు, వారి ఉపాధ్యాయులు, పెద్దలందరూ ప్రతిరోజు ఆరాధించవలసిన పాట పాడుదమా స్వేచ్ఛా గీతం. మిత్రులు శ్రీ గంటేడ గౌరనాయుడు తెలుగు ప్రజలకు అందించిన ఓ మంచి పాట. పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం. జన విజ్ఞాన వేదిక ప్రముఖ డాక్టర్లు, సైంటిస్టులు, న్యాయవాదులు, టీచర్లు, ఇతర మేధావులు కలిసి నిర్వహిస్తున్న ప్రముఖ స్వచ్ఛంద సంస్థ. గ్లూకోజ్, హార్లిక్స్, బూస్ట్, పేరేదైనా వేస్ట్. మనం పండించే గోధుమలు, చెరుకు పంటల నుంచి తయారు చేసి అందమైన ప్యాకింగులతో అత్యధిక ధరకు తిరిగి మనకే అమ్ముతున్న కార్పొరేట్ వ్యాపార దోపిడీ అని గుర్తించండి. బలానికి టానిక్స్ అంటూ మందుల కంపెనీలు, కొందరు డాక్టర్లు అమ్ముతున్న వాటిని నమ్మకండి. అవి పంచదార కలిపిన రంగునీళ్లు మాత్రమేనని గుర్తించండి. అదిగదిగో పీలుస్తోంది సమాచార హక్కు చట్టం. అదిగదిగో పీలుస్తోంది సమాచార హక్కు చట్టం. రమ్మంటూ కేకేస్తుంది పదునైన పేదల చట్టం. రమ్మంటూ కేకేస్తుంది పదునైన పేదల చట్టం. జన విజ్ఞాన వేదిక ఉత్తమ పౌర సమాజం కోసం పనిచేస్తున్న సామాజిక సేవా సంస్థ. జన విజ్ఞాన వేదికలో సభ్యులుగా చేరండి. ఉత్తమ సమాజ నిర్మాణంలో మీరు భాగస్వాములు కండి. నీళ్లతో
తోటి నీకు వచ్చే రోగాలను చూడు చెల్లెలో చంగమ్మ మురికి పడ్డ నీటి వల్ల కష్టం కలిగేను చెల్లెలో చంగమ్మ అయ్యో నీళ్ళతోటి నీకు వచ్చే రోగాలను చూడు చెల్లెలో చంగమ్మ మురికి పడ్డ నీటి వల్ల కష్టం కలిగేను చెల్లెలో చంగమ్మ మనకొచ్చే రోగాల్లో 190 చెల్లెలో చంగమ్మ తాగేటి నీళ్ళల్లో నిండి ఉన్నాయి చెల్లెలో చంగమ్మ పరిసరాల అపరిశుభ్రతే అనేక రోగాలకు కారణం. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం, రోగాలను దరిచేరకుండా కాపాడుకుందాం. మీరు వింటున్న సామాజిక చైతన్య గీతాలను మీకందిస్తున్న వారు జన విజ్ఞాన వేదిక, ఉత్తమ పౌర సమాజం కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ. థమ్సప్ లింకా కోకో కోలా చల్ల చల్లగా, సెవెనప్ మాజా పెప్సీ ఫంట తీయ తీయగా, మండే ఎండలో గుండెల్లో మంటలార్పలేవుగా, ఆరోగ్యాన్ని పాడు చేయు మెల్ల మెల్లగా, పండ్ల రసము వీటి యందు పేరుకైన లేదు, తాకరీను విషము కలిపి చేసినారు తీయగా, పాలు లాంటి పుష్టినిచ్చు పదార్థములు లేవుగా, పాలు లాంటి పుష్టినిచ్చు పదార్థములు లేవుగా, రంగు నీళ్ళలో ఉంది పురుగు మందు దండిగా, రంగు కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి హాని కలిగించే విష పదార్థాలతో తయారైనవి. వాటిని తాగి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. పాలు, పళ్లరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, షర్బత్ లాంటి ఆరోగ్యకరమైన పానీయాలను తాగండి. ప్రజల మేధస్సుకు అడ్డుకట్ట వేస్తున్న బాబాలు, స్వామీజీలు, జ్యోతిష్యుల బోటకపు మాటలు నమ్మి మూఢనమ్మకాల ఉచ్చులో పడకండి. సైన్సును తెలుసుకోండి, మేధావులుగా ఎదగండి. నమ్మొద్దు నమ్మొద్దు మూఢ నమ్మకాలు, ఆ నమ్మకాలన్నీ కావు నిజాలు. నమ్మదు నమ్మదు మూఢ నమ్మకాలు, ఆ నమ్మకాలన్నీ కావు నిజాలు. మాటలే మంత్రము, చేతలే తంత్రము, అనుమానము మనసు పెంచుకున్న రోగము, అజ్ఞానమందు మునిగి తేలుతుంది లోకము. నమ్మదు నమ్మదు మూఢ నమ్మకాలు, ఆ నమ్మకాలన్నీ మూఢనమ్మకాలు మనిషి మేధస్సును హరించే ప్రతిబంధకాలు. ప్రశ్నించే చైతన్యాన్ని అలవర్చుకోండి, మేధావులుగా ఎదగండి. ఎక్కడమ్మా భ్రూణ హత్యలను నిరసించండి, నివారించండి. సృష్టికి మూలం మహిళేనని గుర్తించండి. ఎక్కడమ్మా నీవు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది. నాకు వేశావు, తలుపు తీశావు, కోత కోశావు, నులిపిడి చేశావు. ఇల్లాలి చదువు ఇంటిల్లిపాదికి వెలుగు. ఆడపిల్లలను చదివించండి. పురుషులకు ఏమాత్రం తగ్గని ప్రతిభ ఆడవారిలోనూ ఉందని గుర్తించండి. శాంతివైనావు, మహిళా సాధికారతను ఆహ్వానిద్దాం, మహిళలను అన్ని రంగాల్లోనూ ప్రోత్సహిద్దాం. చదువుకోను పోతానయ్యా, చదువుకోను పోతానే, చదువుకోను పోవద్దంటే చేదు మింగి సత్తానే, చదువుకోను పోతానయ్యా, చదువుకోను పోతానే, చదువుకోను పోవద్దంటే చేదు మింగి సత్తానే, పడికి నంపాలే మా అయ్యా. బాల కార్మిక వ్యవస్థ మన సమాజానికి ఒక పెద్ద మచ్చ. బాలలను పంపాల్సింది పనికి కాదు, బడికి. ఓటు హక్కు పవిత్రమైంది. దాన్ని డబ్బు, మద్యంలకు అమ్మి అపవిత్రం చేయకండి. మంచి రాజకీయ నాయకులకే నిజాయితీగా ఓటు వేద్దాం. కలుషిత రాజకీయాలను మారుద్దాం. నీళ్ళివ్వని ప్రభుత్వాలు కన్నీళ్ళిస్తున్నాయి, వీధుల్లో విచ్చలవిడి మద్యం పోస్తున్నాయి. అక్రమంగా బెల్టు షాపు, సక్రమంగా దొంగ సరుకు విక్రయించి పట్ట పగలు మృత్యు క్రీడలాడాయి. చచ్చే ఈ జనం మీద వచ్చే ఆదాయమెంచి సర్కారులు శవాలపై కాసులేరుతున్నాయి. మద్యం మనిషిని, కుటుంబాన్ని, సమాజాన్ని సర్వనాశనం చేసే విష పదార్థం. మద్యాన్ని బహిష్కరిద్దాం. మద్యరహిత సమాజాన్ని నిర్మిద్దాం. జన విజ్ఞాన వేదిక ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే విజ్ఞానదాయక కార్యక్రమాలను నిర్వహిస్తున్న ప్రముఖ స్వచ్ఛంద సంస్థ. ఎంత చిన్న పిల్లాలమ్మ, ఎంత చిన్న పిల్లాలమ్మ, ఎంత చిన్న పిల్లాలమ్మ, ఎంత చిన్న పిల్లాలమ్మ, ముద్దు ముద్దుకున్నారమ్మ, ముత్యాలోలే ఉన్నారమ్మ, ముద్దు ముద్దుకున్నారమ్మ, ముత్యాలోలే ఉన్నారమ్మ. అంటే ఆరాదు, అంటే ఊరాదు,
రాజీ తీరని బాలికలకు వివాహం చేసి కనిపించిన మీ చేతులతోనే వారి బాల్యాన్ని చిదిమేయకండి. బాల్య వివాహాలు చట్ట వ్యతిరేకం మరియు శిక్షార్హం. ఎక్కడ చూసినా వేదన, ఎక్కడ చూసినా వేదన, ఎక్కడ విన్నా ఆక్రందన. సంపద పెరిగెను కొందరికే, ఆకలి మిగిలెను, ఆకలి మిగిలెను ఎందరికో, ఎందరికో, ఎందరికో. నేను, నా కుటుంబం అనే కాకుండా నా సమాజం అని కూడా ఆలోచించండి. ఆరోగ్యకరమైన భావజాలాన్ని భావితరాలకు బోధించండి. ఈ దేశం ఎటుపోతుందో, బ్రతుకన్నది ఏమవుతుందో, ఈ దేశం ఎటుపోతుందో, బ్రతుకన్నది ఏమవుతుందో. మన పూర్వులు చేసిన త్యాగం ఎందుకని కొరగాకుందో, ఎప్పుడైనా యోచించావా? బూజు పట్టిన బోధనలు వినడం మానండి. శాస్త్ర సాంకేతికతలో కొత్త పుంతలు తొక్కుతున్న ప్రపంచాన్ని చూడండి. మీలోని ప్రతిభకు పదును పెట్టండి. విజ్ఞానవంతులుగా మిగలండి, మేధావులుగా ఎదగండి. ఎవరు ఏమి చెప్పినా గుడ్డిగా నమ్మకండి. ప్రశ్నించండి, నిలదీయండి, నిజాలను బయటకు తీయండి. ప్రశ్నించే చైతన్యమే అనేక సామాజిక సమస్యలకు పరిష్కారం. ప్రతిభయే దేవుడు పదును పెట్టు, ప్రతిభయే దేవుడు పదును పెట్టు. ప్రగతి సాధకులతో జట్టు కట్టు, తల బిరుసుతనమునే తరిమి కొట్టు. కాలమే గెలుపును తెచ్చిపెట్టు, ప్రతిభయే దేవుడు పదును పెట్టు. ప్రజల జీవితాలతో వ్యాపారం చేసుకుంటున్న బాబాలు, స్వామీజీలు, జ్యోతిష్యులను దరిచేరనీయకండి. వారు ఇచ్చే విభూది, తీర్థాలతో ప్రజలకు మిగిలేది బూడిదే. వరవడిలో ఒక పనిని ఒప్పుకున్నావా, ఓపికే లేదంటూ ఒరిగిపోకు. వరవడిలో ఒక పనిని ఒప్పుకున్నావా, ఓపికే లేదంటూ ఒరిగిపోకు. అదుపుతో నీ పనిని అంచనా ఉంచుకొని, అదుపుతో నీ పనిని అంచనా ఉంచుకొని, అంచులెరుగని మంచి స్థాయికెదుగు. ప్రతిభయే దేవుడు. ఉబ్బసం వ్యాధికి వేస్తున్న చేప మందు అశాస్త్రీయం, అనారోగ్యకరం. చేప మందును వేసుకోకండి, కొత్త అంటు రోగాలను కొని తెచ్చుకోకండి. మిత్రులారా, చివరిగా ప్రజలకు విన్నవించేది ఏమిటంటే, జన విజ్ఞాన వేదిక ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాని సామాజిక సేవా సంస్థ. ప్రజలను చైతన్యపరచడం ద్వారా మూఢ విశ్వాసాల నిర్మూలన జరిగి అనేక మోసాలను ప్రజల దరిచేరకుండా అడ్డుకట్టవేయటానికి నిరంతరం ప్రజా చైతన్య ఉద్యమాన్ని నిర్వహిస్తున్నది. ఈ మా ఉద్యమానికి స్ఫూర్తినిస్తూ సమాజాభివృద్ధికి శాస్త్ర సాంకేతికతను అందించిన ఎందరో శాస్త్రవేత్తలు, సామాజికవేత్తలు, మానవతావాదులు అందరికీ వందనాలు. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా, అటో ఇటో ఎటో వైపు, అటో ఇటో ఎటో వైపు. మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరి, మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరి. వెనక వచ్చు వారికి బాట అవుతది. మీరు విన్న సామాజిక చైతన్య గీతాలను పాడినవారు జన విజ్ఞాన వేదిక సాంస్కృతిక విభాగం గాయకులు మహమ్మద్ మియా బృందం కర్నూలు మరియు షేక్ బాబా బృందం మిర్యాలగూడ. నిర్వహణ మాదివాడ రామబ్రహ్మం, హైదరాబాద్. సమర్పణ జన విజ్ఞాన వేదిక, హైదరాబాద్ నగర కమిటీ.